పట్టణానికి చెందిన గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి వేడుకలు ఈ నెల 12, 14 తేదీల్లో తెనాలి, గుంటూరులో జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. ఆలపాటి కళావతి రవీంద్రపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి వేడుకల ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక శాఖ గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఆలపాటి కళావతి రవీంద్రపీఠం అధ్యక్షులు అయినాల మల్లేశ్వరరావు వివరాలను తెలియజేశారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు తెనాలి బండ్పై గల డాక్టర్ వెలగా వారి కాంస్య విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం శాఖ గ్రంథాలయంలో జయంతి సభ జరుగుతుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం గుంటూరు బృందావన్ గార్డెన్స్ అన్నమయ్య వేదికపై వెలగా అయ్యంకి సభలో అయినాల మల్లేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, పావులూరి శ్రీనివాసరావుకు పురస్కారాలను ప్రదానం చేస్తారు. 14వ తేదీ ఉదయం 9 గంటలకు తెనాలి ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కుమార్ పంప్స్ సత్సంగ్ హాల్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్, మానవతా సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్కు డాక్టర్ వెలగా పేరిట జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణలో మౌబా సత్యనారాయణ, ఓంకార్ ప్రసాద్, వెంపటి సత్యనారాయణ, పాపోలు వెంకట్టు, ఈఎల్వి అప్పారావు, వెలగా వీరయ్య, గ్రంథాలయం ప్రతినిధులు ఎస్ లావణ్య సుధా, కె పద్మావతి తదితరులు పాల్గొన్నారు. జూన్ 12 గ్రంథాలయ గాంధీ విజ్ఞాన సర్వస్వం వెలగా వెంకటప్పయ్య గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం గ్రంథాలయంలో. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా 12వ తేదీన వారి జయంతి సభ నిర్వహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది ప్రధానంగా 2 పట్టణాలలో 4 సభలుగా జరుగుతున్నది. ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి విచ్చేసి వెలగా వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. మొదటి సభ 12వ తేదీ పిఎస్ఆర్ కాలేజీ ఎదుట ఉన్నటువంటి తెనాలి బండు మీద వెంకటప్పయ్య గారి విగ్రహానికి సరిగ్గా 9 గంటలకు అక్కడ శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం ఉంటుంది. రెండవ కార్యక్రమం 10 గంటలకు ఇక్కడే శాఖా గ్రంథాలయంలో వారికి శ్రద్ధాంజలి సంస్మరణ సభ ఈ గ్రంథాలయంలో పాఠకుల మధ్య ఏర్పాటు చేయటమైనది. 12వ తేదీ సాయంత్రం అన్నమయ్య కళావేదిక బృందావన గార్డెన్స్ గుంటూరులో సాయంత్రం 6 గంటలకు మళ్ళీ వెలగా వారి జయంతి సభ అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటమైనది. అక్కడికి వీలున్నటువంటి వారు అక్కడికి విచ్చేసి అక్కడ వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. స్వర్గీయ వెలగా వెంకటప్పయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా 12వ తారీఖు తెనాలిలో మరియు గుంటూరులో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 12వ తారీఖు ఉదయం 9 గంటలకి తెనాలి బండపై ఏర్పాటు చేసిన వెలగా వారి కాంస్య విగ్రహానికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించి తర్వాత 10 గంటలకు జిల్లా లైబ్రరీ గ్రంథాలయంలో సభా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పాఠకులందరూ పాల్గొని శ్రీ వెలగా వెంకటప్పయ్య గారికి తన నివాళులు అర్పిస్తారని కోరుతున్నాము. అట్లానే ఈ నెల ఆదివారము వెలగా వెంకటప్పయ్య గారి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపల్ గారైన శ్రీ కొలసాని రామచంద్ర గారికి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమము కుమార్ పంప్స్ సత్సంగ హాల్లో నిర్వహిస్తున్నారు. వెలగా జీవిత సాఫల్య పురస్కారాన్ని కొలసాని రామచంద్ర గారికి ఇస్తున్నారు. వారికి ఇవ్వటం ఎంతో ఆనందం. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళందరినీ చూసాం, ఇప్పుడు ఇచ్చే జీవిత సాఫల్య పురస్కారాన్ని చూస్తున్నాం. కొన్ని వందల కుటుంబాలని, మిడిల్ క్లాస్ కాదు లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలని పైకి తీసుకొచ్చి వారికి
ఈ రోజున ఉన్నత స్థితిలో ఉంచడానికి ముఖ్య కారకులు మన కొలసాని రామచంద్ర గారు. వారికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉంది. వారికి అభినందనలు తెలియజేస్తూ ఆలపాటి రవీంద్ర కళాపీఠం అయినాల మల్లేశ్వరరావు గారికి కూడా వీరికి ఇవ్వటం ఎంతో